హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సో మన ఛానల్లో అప్పుడప్పుడు ది బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ రికమెండ్ చేస్తాను. అలాంటి ఒక బెస్ట్ కంటెంట్ మూవీనే ఈ తల1. సో మూవీ టైటిల్ తల1 అండ్ ఈ సినిమా మలయాళంస్లో ఇయర్ 2024 మే 24న అంటే మే 24 తేదీన ఓన్లీ మలయాళంస్లో మాత్రమే థియేటర్ రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయింది మావా. అండ్ ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మావ ఏ మాటగా మాట ఇలాంటి మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ తీయాలంటే ద క్రెడిట్ గోస్ టు మాలీవుడ్. అంటే మలయాళం వాళ్ళు మాత్రమే తీయాలి మావ, ఇంక వాళ్ళ ఎవరు తీయలేరు, అలా తీస్తారనమాట. సో అలాంటి తీసిన ది బెస్ట్ కంటెంట్ మూవీ ఈ తల1. సో మొత్తానికి ఈ సినిమా ఓటీటీ వర్షన్లో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10 అంటే సెప్టెంబర్ 10న సోనీ లివ్ ఓటీటీలో పాన్ ఇండియా లెవెల్లో అంటే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మావా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. అండ్ ఈరోజు సోనీ లివ్ అఫిషియల్గా ఓటీటీ లాంచ్ చేస్తూ ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. మరి ఈ సినిమాలో మెయిన్ లీడర్లో యాక్ట్ చేసింది ఎవరంటే బిజు మేనన్. మరి యాక్టర్ ఎవరో తెలుసా, గుర్తుందా? గోపీచంద్ నటించిన రన్నం సినిమాలో విలన్, అదేవిధంగా రవితేజ నటించిన ఖతర్నాక్ సినిమాలో కూడా ఇతను విలన్ అనమాట. అండ్ సో ఇతను ఒక సబ్జెక్ట్ తీస్తే డామ్ షూర్గా హిట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. మావయ్యకి ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ అనమాట. అండ్ స్టోరీ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఒక లెవెల్ ఉంటుంది. అండ్ నేనైతే ఈ సినిమా మలయాళంస్లో రివ్యూస్ చూసా, నాలాంటి యూట్యూబర్స్ కానీ అండ్ ఆడియన్స్ కానీ విపరీతమైన పాజిటివ్గా చెప్పారనమాట. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీ అయితే మనం చూడబోతాం నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10న. మిస్ అవుతుంది మావా, నేను కూడా చూసిన తర్వాత నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడు యూట్యూబ్ ఛానల్లో రివ్యూ వీడియో చేస్తా. సో రివ్యూ వీడియో కోసం వేచండి. సో మొత్తానికి అది మ్యాటర్. మావా గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా ఒక మూవీ గురించి రికమెండ్ చేస్తే అది మంచి కంటెంట్ ఉన్న మూవీస్ మాత్రమే రికమెండ్ చేస్తా. అలా తప్ప మూవీస్ అస్సలు రికమెండ్ చేయను, దాని గురించి అసలు మాట్లాడను. సో అలా ఉంటే మన రికమెండెడ్ మూవీస్. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి మావా. చాలామంది లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్న మావా, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.